ఈరోజు మనము చర్చించుకునేటువంటి వ్యాధి పేరు ఆమవాతం. ఆమవాతం అంటే మామూలుగా రకరకాల పెయిన్స్ శరీరం లోపల, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు అని అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ వస్తుంటారు పేషెంట్స్. దాంట్లో ఆమవాతం అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఆమవాతాన్ని రకరకాల పేర్లతోటి, మోడర్న్గా అలోపతిలో కూడా రకరకాల పేర్లతోటి, రొమాటిక్ ఫీవర్ అని, రొమాటిజం అని, రొమాటిక్ పెయిన్ అని, ఇట్లా రకరకాల పేర్లతోటి పిలుస్తున్నారు. అయినా సరే ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఆమవాతం అనేది ఒక వ్యాధిగా గుర్తించాడు. ఆ ఆమవాతానికి రావటానికి గల కారణాలు కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. మనం ఆయుర్వేద శాస్త్రం లోపల ప్రతి వ్యాధికి కారణాలు అంటే నిదానం అంటాం. నిదానము, పూర్వరూపము, రూపము, ఉపశయము, సంప్రాప్తి, ఇవనేటి నిదాన పంచకం అంటాము ఆయుర్వేద శాస్త్రంలో. ప్రతి వ్యాధి ఎలా వస్తుంది అంటే దానికి గల కారణాలు ఏంటిది, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి రూపాలు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే సిమ్టమ్స్ అంటాం మనం, దాన్ని పూర్వరూప లక్షణాలు అంటాం. అలాగే రూపము, కరెక్ట్గా ఆ వ్యాధి వచ్చిన తర్వాత ఏ ఏ ప్లేసెస్ లోపల పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆ ప్లేస్ లోపల ఏమన్నా వాపు ఉంటుందా అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుందా, ఏమన్నా నొప్పిగా అంటే మనం టచ్ చేస్తే పెయిన్, టచింగ్ పెయిన్, ఇలాంటివన్నీ రూప లక్షణాలు అంటాము. అలాగే సంప్రాప్తి అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆమవాతం లోపల ముఖ్యంగా ఆ పేరులోనే ఉంది, ఆమము మరియు వాతము. ఈ రెండు కూడా బాగా వృద్ధి పొందుతాయి. ఎప్పుడు పొందుతాయి? విరుద్ధాహార సేవనము అంటే మనం విరుద్ధాహారం అనేది ఒక చాప్టర్గా ఉంటుంది ఆయుర్వేదంలో. ఏ ఏ పదార్థాలు వేటితోటి తీసుకోవాలనేది చాలా ముఖ్యమైనది. ఎట్టి పరిస్థితుల్లో ననక్తం దదిపుంజీత నచాప్యం ఘృత శర్కరం అంటే రాత్రిపూట పెరుగు తినొద్దు అనేది శాస్త్రం చెప్తారు. అలాగే నువ్వు తిన్నావనుకోండి ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అలాగే పాలు, చేపలు కలిపి తినకూడదు. ఇలాంటి రకరకాల పదార్థాలను విరుద్ధ ఆహారాలు అంటారు. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు క్రమంగా సమాన స్థితిలో శాస్త్ర ప్రకారంగా చెప్పినట్టు తీసుకోకపోతే లోపల ఉన్నటువంటి దోషాలు కూడా దూష్యమవుతాయి. అవి ధాతువులను కూడా చెరిపేస్తాయి. దానిలో ఈరోజు ఆమవాతం లోపల ఈ ఆమము మరియు వాతము రెండు కూడా వృద్ధి పొంది అవి స్థానాలు ఏంటిదంటే ముఖ్యంగా జాయింట్స్ లోపల కానివ్వండి, మిగతా శరీర భాగం లోపల కూడా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి కఫాన్ని కూడా దూషింపచేసేసి పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో చాలా చక్కగా ఏ వ్యాధి వచ్చినా సరే మొదలు ఉపశమనం ఎలా చేసుకోవాలి, ఎలా శమింప చేసుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఆమవాతము, ఆ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సా క్రమం చూద్దాం. ఆమవాతం అనుకుంటే ఇందాక ఆమము మరియు వాతము యొక్క ప్రిడామినెన్స్ వల్ల, వృద్ధి పొందటం వల్ల ఈ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధికి కారణాలైనటువంటి ఆమమును మరియు వాతాన్ని కూడా శమింపచేసేటువంటి ద్రవ్యాలు తీసుకోవాలి. కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటిదో చూసి దానికి మనము మందివ్వాలి. అందుకని ఆమము పెరిగింది, అట్లాగే వాతము కూడా పెరిగింది శరీరంలో, ఆ రెండింటిని తగ్గించేటువంటి ఔషధాలు ఇవ్వాలి. ఆ రెండు ఔషధాలు మనము ఆ ఆమవాతానికి సంబంధించేటటువంటి వ్యాధి తగ్గటానికి, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, అట్లాగే స్మాల్ జాయింట్సే కాకుండా రకరకాల నొప్పులతోటి శరీరం అంతా కూడా నొప్పులు వస్తుంటుంది. వాటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలి చూద్దాం. ఆమాన్ని తగ్గించడానికి ఫస్ట్ ఏం చేయాలంటే శొంఠి మనకు అందరికీ తెలుస్తుంది, ఇది ఒంటింట్లో ఉంటుంది కాబట్టి ఆ శొంఠిని కూడా వైశ్వానరం అంటాం. ఆ వైశ్వానరము లేదా శొంఠిని పౌడర్గా చేసేసుకొని ఉదయము సాయంత్రము హాఫ్ స్పూన్ ఉదయము, హాఫ్ స్పూన్ సాయంత్రము కనుక తేనెతోటి తీసుకున్నట్లయితే, చాలామంది ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గానే పౌడర్ నోట్లో వేసేసుకొని వాటర్ తాగితే సరిపోతుంది. అంటే శొంఠికి తప్పనిసరిగా ఆమాన్ని చేసేటువంటి శక్తి ఉంటుంది. అంటే ఆమాన్ని జీర్ణం చేసేటువంటి శక్తి శొంఠికి ఉంటుంది. అందుకనే శొంఠి కషాయం కూడా తీసుకోమని చెప్తాము. లేదా శొంఠిని డైరెక్ట్గా కూడా తేనెతోటి తీసుకుంటే ఆమపచనం జరుగుతుంది. ఆమపచనం ఎప్పుడైతే జరుగుతుందో కొద్దో గొప్ప ఉపశమనం జరుగుతుంది. అంటే పెయిన్ తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకో డ్రగ్ ఏంటిదంటే, చాలా వరకు పెయిన్స్ ఉంటాయి కాబట్టి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి కాబట్టి, ఇంకో మెయిన్ డ్రగ్ ఏంటిది, గుగ్గులు. దీనికి కోమ్నిఫెరా గుగ్గులు అంటాము. ఈ గుగ్గులు కూడా చాలా ప్రత్యేకంగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. వాతానికి సంబంధించినటువంటి ఏ నొప్పులు వచ్చినా సరే గుగ్గులను మనము ప్యూరిఫికేషన్ చేసాం దీన్ని. అంటే గుగ్గులను ప్రత్యేకంగా కూడా శోధనం చేసే తీసుకోవాలి. కొన్ని డ్రగ్స్ని శోధనం చేయకుండా తీసుకోకూడదు. దాన్ని ప్యూరిఫికేషన్ చేసేసుకొని పౌడర్ ఫామ్ చేసేస్తాం. దీన్ని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకున్న తర్వాత త్రిఫలాలు మనకు అంతకు ముందుకున్నటువంటి ఈ కరక్కాయి, తానికాయి, ఉసిరికాయ, ఈ మూడిటికి సంబంధించినటువంటి పౌడర్ ఇది త్రిఫలాచూర్ణం.
ఈ త్రిఫలా చూర్ణము మరియు ఈ గుగ్గులు కలిపి తయారు చేసేటువంటి ఔషధం పేరు త్రిఫలా గుగ్గులు అంటాం. ఈ ఆమవాతం వచ్చి మోకాళ్ళ నొప్పులు బాగా వచ్చాయి, జాయింట్ పెయిన్స్ అంటుంటాము. ఈ మోకాళ్ళ కింద ఉన్నటువంటి జాయింట్స్ కూడా, యాంకిల్ జాయింట్స్ మరియు నీ జాయింట్ పెయిన్స్ బాగా వచ్చి వాపు ఉందనుకోండి, ముఖ్యంగా ఒక కొటేషన్ చాలా బాగా చెప్తారు ఆయుర్వేదం లోపల, ఆమవాత గజేంద్రస్య శరీరే వనచారిని. అంటే ఆమవాతం అనేది ఏనుగుతోటి వాళ్ళు పోలుస్తారు. ఆ ఆమవాతం అనేటువంటి ఏనుగుకు ఏరండ కేసరి అని పేరు. దానికి ఏరండ అంటే ఆముదం. ఆమవాతము కనుక వస్తే అదైతే ఏనుగులాగా ఉంటుందో దాన్ని తగ్గించేటువంటి గుణము ఆముదానికి ఉంటుంది. అందుకనే ఏరండ అంటారు దాన్ని. కేసరి అంటే సింహం, సింహస్వప్నం అంటాము. అందుకనే చాలా వరకు ఆమవాతం వచ్చిన పేషెంట్స్ ఎవరున్నా సరే ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు, నొప్పులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ అనుకున్న మోకాల నొప్పులు, తర్వాత కింద యాంకిల్ జాయింట్ పెయిన్స్, అలాగే రిస్ట్ జాయింట్ పెయిన్స్, చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు చేయాల్సినటువంటిది ఏంటంటే విరేచన కర్మ చేసుకోవాలి. ఫస్ట్ విరేచన కర్మ దేంతో తీసుకోవాలంటే ఏరండ అంటే ఆముదం. ఆమవాతంలో చెప్పినటువంటి చికిత్సా సూత్రం లోపల ఏరండ తైలం ముఖ్యమన్నాం. అట్లాగే ఏరండ పత్రాలు దొరుకుతాయి, ఆముద పత్రాలు కూడా. వాటిని ఏం చేస్తారంటే ఆముద పత్రాలు, అట్లాగే ఇంకోటిది నిర్గుండి అంటాం మనం, వావిలాకు అందరికీ తెలుసు. ఆ వావిలాకుని తీసుకొని వచ్చేసి మొత్తం ఒక 30-40 చిన్న చిన్న ఆకులను తీసుకొచ్చేసి ఫ్రెష్గా కడిగేసేసి కచ్చాపిచ్చగా దంచిన తర్వాత ఒక ముద్దలాగా తయారవుతుంది. ఆ ముద్దని ఏం చేస్తామంటే ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో, మోకాల నొప్పులు కానివ్వండి, ఎక్కడెక్కడ పెయిన్స్ ఉంటాయి, ఆ వావిలాకు ముద్దను కూడా పైన పెట్టేసి పేస్ట్ మాదిరిగా దానిపైన ఈ ఆముదం ఆకును పైన కప్పేసేసి క్లాత్ కట్టేసుకుంటే చాలా వరకు కూడా ఎంతో రిలీఫ్ కలిగిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఆ ఆముదంలో కానివ్వండి, వావిలాకులో కానీ వాతాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఆ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శొంఠి కషాయాన్ని కూడా ఉదయం, మార్నింగు, సాయంత్రం ఒక 10 ml మాత్రమే, ఎక్కువ తీసుకోవద్దు, ఘాటుగా ఉంటుంది కాబట్టి 5 to 10 ml. మనం కొద్దిగా దాంట్లో తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రము శొంఠి కషాయం తీసుకోవాలి. అట్లాగే త్రిఫలా గుగ్గులు కూడా ఉదయం 2, సాయంత్రం 2 తీసుకోవాలి. వీటితో పాటుగా ఇందాక చెప్పుకున్నట్టు ఏరండ తైలం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు హ్యాపీగా. చిన్న చిన్న కంప్లైంట్స్ మొదలు తగ్గించుకున్న తర్వాత మనము ఇంకా బాగా ఉంది, తగ్గట్లేదు అనుకుంటేనే మనము షాపుకి వెళ్ళి ఏవైనా దానికి వాతాన్ని తగ్గించేటువంటి ట్యాబ్లెట్స్, రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి ఏ జాయింట్ పెయిన్స్కి సంబంధించింది. దాంట్లో ముఖ్యంగా చెప్పినటువంటి ట్యాబ్లెట్స్ యోగరాజ గుగ్గులు అనేటువంటిది అందరికీ తెలుసు. మహాయోగరాజ గుగ్గులు చాలా బాగా పనిచేస్తుంటాయి. ఇప్పటి నుంచి కూడా దాదాపు ఒక 5,000 సంవత్సరాల నుంచి కూడా. వీటితో పాటుగా కొద్దిగా ఉపశమనం కలిగించడానికి ముందుగా తైలాలు కూడా ఉంటాయి, ఆయిల్స్లో ముఖ్యంగా అందరూ ఇంట్లో తయారు చేసుకునేటట్టే ఒక ఆయిల్ చెప్తుంటాం. ముఖ్యంగా కర్పూరాది తైలం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కర్పూర తైలము అందరూ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక 1/2 కిలో లేదా 250 ml తిల తైలం తీసుకోవాలి. తిల తైలం తీసుకున్న తర్వాత నువ్వుల నూనె ఒక 250 గ్రాముల నువ్వుల నూనె లేదా 250 ml నువ్వుల నూనె తీసుకొని, నిమ్మకాయ ఉంటుంది, ఆ నిమ్మకాయలో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని ఆ తిల తైలంలో పిండేసేసి బాయిల్ చేయాలి. ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దింపేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ₹2 ముద్ద కర్పూరం అని దొరుకుతుంది. కర్పూరంలో ముద్ద కర్పూరం చాలా శ్రేష్టం. ఆ ముద్ద కర్పూరాన్ని తీసుకొచ్చి ఫైన్ పౌడర్ చేసేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ తైలంలో కనుక కలిపినట్లయితే అది మొత్తం కూడా తైలంలో కరిగిపోతుంది. అందుకనే దాన్ని కర్పూరాది తైలం అంటారు. ఈ కర్పూరాది తైలము ఇట్లా ప్రిపేర్ చేసుకొని బాటిల్లో పోసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎనీ జాయింట్ పెయిన్స్, ఆమవాతము అని కానీ సంధివాతం అని రకరకాల వాత రోగాలు ఉంటాయి ఆయుర్వేద శాస్త్రం లోపల. అశీతి వాత రోగ అంటే 80 రకాల వాత రోగాలు ఉంటాయి. ఆ వాత రోగాల్లో ముఖ్యంగా పెయిన్స్ వస్తుంటాయి. చాలామంది బాధపడుతుంటారు పాపం, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు, మధ్య వయస్కులు, ఇందాక అనుకున్నట్టు వయసుతోని సంబంధం లేకుండా వస్తుంటాయి ఈ రోగాలు. ఈ కర్పూరాది తైలము చాలా బెస్ట్గా పనిచేస్తుంది. మనము ఎక్స్టర్నల్ అప్లికేషన్ రాత్రి పడుకునే ముందు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ రాసి పడుకోవచ్చు. మళ్ళీ ఉదయం స్నానం చేసే ముందు కూడా ఒకసారి రాసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఈ విధంగా ఈ ఆమవాతము ఎలా వచ్చింది తెలుసుకున్నాము. ఆ వచ్చిన తర్వాత ఎలాంటి మనం చికిత్సా క్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది అంటే ఆహారాలు కానీ విహారాలు ప్రతిదీ కూడా ఏ డిసీజ్కైనా సరే
ఆహారం ఒకటి, విహారం ఒకటి మరియు మెడిసిన్స్, ఈ 3 కూడా పాటించాలి. ఎలాగో మందులు తీసుకుంటున్నాం కదా అని మనం అట్లా పడితే అట్లా ఆహారం తీసుకోవటము, ఎలా పడితే అలా విహారం, ఎలా పడితే అలా ఏదైనా కార్యక్రమాలు దైనందిన జీవితం లోపల కనుక ఇర్రెగ్యులర్స్ వస్తే ఈ కాంప్లికేషన్స్ అట్లాగే ఉంటాయి, మందులు తీసుకున్న ఫలితం ఉండదు. అందుకనే ప్రణాళికాబద్ధంగా మన శాస్త్రంలో చెప్పినట్లుగా ప్రతి వ్యాధికి ఎలా తగ్గాలో కూడా ఒక నియమానుసారంగా ఉంటుంది. ఈ ఆమవాతం గురించి ఈరోజు మన ఈ గృహ వైద్య కార్యక్రమంలో ఇంట్లో తయారు చేసుకునేటువంటి మందుల గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ శొంఠి కషాయం, తర్వాత గుగ్గులకు సంబంధించింది, అట్లాగే త్రిఫలాలకు సంబంధించింది. ఈ 3 కాకుండా కర్పూర తైలము చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కర్పూర తైలము ఇందాక చెప్పుకున్నట్లు మరొకసారి 250 ml తిల తైలము, అట్లాగే నిమ్మకాయ మొత్తం కాకుండా సగం నిమ్మకాయ రసాన్ని ఆ తిల తైలం లోపల పిండేసి బాయిల్ చేయండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఒక ₹2 ముద్ద కర్పూరం పౌడర్ దాంట్లో కలిపినట్లయితే అది కర్పూర తైలం తయారవుతుంది. ఒక బాటిల్లో పోసుకొని ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ రాసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ ఆమవాతం యొక్క చికిత్సను కూడా చూసుకున్నాము. అందరూ కూడా ఈ చికిత్సా క్రమాన్ని పాటించి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోండి.